రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ సిబిఐని బ్యాన్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా, సిబిఐ మొత్తానికి బ్యాన్. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సిబిఐ బ్యాన్. కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేయడానికి మాత్రం సిబిఐ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం కోసం. మేమేం భయపడలేదు. రెండు జాతీయ పార్టీల ద్వంద్వ వైఖరి, రెండు జాతీయ పార్టీలు ఎట్లా కలిసిపోయి కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తా ఉన్నాయో, ఒక సింహాన్ని ఎట్లా రెండు ఇవన్నీ టార్గెట్ చేస్తా ఉన్నాయో చూపెడతాను, ప్రజలకు ముందుకు పెడతాను తప్ప మేమేం భయపడట్లేదు. వీళ్ళకి 100% ఇద్దరు కలిసి కుట్రలు పంతా ఉన్నారు. మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి 31 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. 31 తారీఖు నాడు, ఆగస్టు 31 తారీఖు నాడు. ఆగస్టు 30 తారీఖు నాడు 30th నాడు ఆయన సురవరం సుధాకర్ రెడ్డి గారి సంతాప సభలో పోయి సిబిఐ ఈడీలు రెండు బీజేపీ ప్రభుత్వ మన ఆయుధాలవి, మా మీద అపోజిషన్ మీద ప్రయోగిస్తున్న ఆయుధాలు సిబిఐ 30 రోజున అండి. మరుసటి రోజు సాయంత్రం కల్లా, అంటే ఆ మనిషి ఆ మోరా అర్థం కాదు కానీ ఆ మనిషి మాట్లాడే పద్ధతి కానీ ఆ మనిషి ఆలోచనల విధానం కానీ మరుసటి రోజు సిబిఐకి ఇచ్చారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి.